హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ భాగ్యరాజ్. సో కబీర్ కా దోహే అనే చిన్నప్పుడు మీరు నేర్చుకొని ఉంటారు. వాట్ ఇట్ ఈస్ లైక్ కల్ కర్నే కా ఆజ్ కర్నే కా అబ్ కర్. సో వాట్ ఎవర్ it is, it may be any work, whatever it is. If you want to do it, first of all you have to begin it, you have to start it, then only you can get success in that work whatever you want to do. Okay, so for learning and speaking in English, first of all you have to start doing it, you have to try it, practice it, and keep it in implementation. So then only you can be perfect in the language, in speaking the English language. Okay, now today it's very simple. Today let us learn about two-word daily sentences which are very useful in our regular life. So as usually, the same request from my side, please don't forget to watch the video till the end, like it, and for the freshers it's my request to subscribe. లంచ్ బాక్స్ ఓపెన్ చేయాలని చెప్పాలనుకున్నప్పుడు ఓపెన్ ది లంచ్ బాక్స్ తెరవండి, తినండి, ఇంకా ఫుడ్ తినండి అని చెప్పాలనుకున్నప్పుడు, ఆహారం తినండి అనాలనుకున్నప్పుడు ఈట్ ఫుడ్, రుచి చూడు, కమాన్ టేస్ట్ ఇట్ అని చెప్పొచ్చు. నెమ్మదిగా తినండి. కొంతమంది పిల్లలు ఫాస్ట్గా తింటారు, వాళ్ళకు మనము ఈట్ స్లోలీ అని చెప్పాలి. సరిగ్గా నమలండి. పిల్లలు తెలియకుండా ఫాస్ట్ తింటూ చూయింగ్ చేయరన్నమాట. మనం చెప్పాలి వాళ్ళకి చూ వెల్. వెళ్ళి ఆడుకో. బ్రేక్ తీసుకోవాలి అనుకున్నప్పుడు గో అండ్ ప్లే. మళ్ళీ చెప్పు, సే అగైన్, రిపీట్ అగైన్, పార్డన్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనము మళ్ళీ చెప్పు అని చెప్పడానికి మళ్ళీ చెప్పండి అని చెప్పాలనుకున్నప్పుడు, ఆ వర్క్ వెంటనే పూర్తి చెయ్యి అని చెప్పాలనుకున్నప్పుడు ఫినిష్ ఇట్ సూన్ అని చెప్పొచ్చు. కొంతమంది టైం వేస్ట్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా ఇలా చెప్పొచ్చు. మనం బాగా ఆకలిగా ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ఐఎమ్ హంగ్రీ నవ్, ఆర్ యూ హంగ్రీ నవ్, దెన్ హ్యావ్ యర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్. ఐఎమ్ థర్స్టీ, నాకు బాగా దాహం వేస్తుంది, ఈ స్నాక్స్ బాక్స్ ఓపెన్ చేయండి, తెరవండి అని చెప్పాలనుకున్నప్పుడు ఓపెన్ యూర్ స్నాక్స్ బాక్స్. బ్రింగ్ ఇట్, ఇటు తీసుకురా అని చెప్పచ్చు. నా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం పిల్లలకి ఎప్పుడో చూసినా కూడా వాటర్ ఎక్కువగా తాగమని చెప్పాలి. డ్రింక్ వాటర్, నీరు తాగాలి అంటే అగైన్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పాలి. యూజ్ ఏ వాటర్ బాటిల్ ఓన్లీ అంటే నీ వాటర్ బాటిల్ మాత్రమే ఉపయోగించాలి. డోంట్ యూజ్ అదర్స్ బాటిల్. ఓకే, ఆహారాన్ని పారవేయకండి అంటే ఇక్కడ డోంట్ త్రో ద ఫుడ్ అని చెప్తున్నాము. ఫుడ్ తినేటప్పుడు పిల్లలు కొంతమంది ఇట్లాగా ఫుడ్ని స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా చేస్తుంటారు, కాబట్టి మనం చెప్తామన్నమాట. కర్రీ బాగా కలపండి. పిల్లలు కర్రీని కొంతమందిని కొన్ని కర్రీస్ని ఇష్టపడరు, వాళ్ళని మనము ఏదో ఒక విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వాళ్ళని తినేటట్టుగా చేయాలన్నమాట. మిక్స్ కర్రీ వెల్ అని బాగా చెప్పాలి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ యూ హ్యావ్ టు సే దెమ్ టు క్లోజ్ ద బాక్స్. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలనుకున్నప్పుడు బీ కేర్ఫుల్. మనం ఎవరికైనా చెప్తాం సమ్టైమ్స్. సో నెక్స్ట్ చదువుతూ ఉండండి. ఎప్పుడు చూసినా మీరు చదువుతూ ఉండాలి. కీప్ రీడింగ్, దెన్ యూల్ నెవర్ ఫర్గెట్ ఇట్ అని చెప్పొచ్చు అనమాట పిల్లలకి. వెనక చూడు, లుక్ బిహైండ్, వెనక చూడకుండా నడుస్తుంటారు కొంతమంది. ఓకే, అలాంటి వాళ్ళకి మనం ఇలా చెప్తాం. దయచేసి నడవండి, డోంట్ స్టాప్ అని చెప్పొచ్చు. అంటే నెమ్మదిగా నడవండి అండ్ డోంట్ స్టాప్ ఇన్ బిట్వీన్ అని చెప్పొచ్చు. వాక్ స్లోలీ, లేకపోతే వాక్ ప్లీజ్ వాక్ అని చెప్పొచ్చు. మళ్ళీ వివరించండి, ఎక్స్ప్లెయిన్ ఇట్ అగెయిన్, స్పీకప్, మాట్లాడండి. సో ఎవరైనా ఏదైనా తీసుకున్నారనుకున్నప్పుడు తిరిగి ఇవ్వండి అని చెప్పాలి. సో ఎలా చెప్తాము, గివ్ ఇట్ బ్యాక్ అని చెప్పచ్చు. రిటర్న్ టు మీ, రిటర్న్ ఇట్ టు హిమ్ అని చెప్పచ్చు. ఓకే, తర్వాత తినండి అని చెప్పాలనుకున్నప్పుడు ఈట్ లాటర్. ఓకే, మళ్ళీ అడగొద్దు, మళ్ళీ అడగండి అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ ఆస్క్ అగెయిన్. ఇప్పుడు కాదు, నాట్ నౌ. దీనిని తీయండి, కింద ఏదో పడి ఉంటుంది అది తీయాలి అని చెప్పాలనుకున్నప్పుడు పిక్ ఇట్ అప్ అని చెప్పచ్చు. దానిని తుడవండి, సంథింగ్ ఫెల్ డౌన్, పడిపోయింది, సో దాన్ని వైప్ ఇట్ అని చెప్తాం. పైకి ఎక్కండి, క్లైంబ్ అప్, ఇప్పుడే వచ్చేస్తుంది, జస్ట్ కమింగ్. ఇంకేమీ లేదు అని చెప్పాలనుకున్నప్పుడు నథింగ్ ఎల్స్.
మరేదైనా ఇంకేమన్నా ఉందా అని చెప్పాలనుకున్నప్పుడు ఎనీథింగ్ ఎల్స్, అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది సమ్ టైమ్స్ ఏదైనా అప్పుడు చెప్పాలనుకున్నప్పుడు. ఓపిక పట్టండి, కీ పేషెన్స్, బీ పేషెన్స్. ఓకే, నిజాయితీగా ఉండండి, బీ హానెస్ట్, కమాన్ సే ద ట్రూత్ అని ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నప్పుడు బీ హానెస్ట్, నన్ను నమ్మండి, బిలీవ్ మీ అని చెప్పాలనుకున్నప్పుడు వీ కెన్ సే లైక్ దిస్. నాకేం తెలియదు, అసలేం తెలియదు అని చెప్పాలనుకున్నప్పుడు ఐ డోంట్ నో, పరిష్కారాలు కనుక్కో అన్నప్పుడు ఫైండ్ సొల్యూషన్స్ అని చెప్పచ్చు.